सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाज्यास्य मनसा सर्वार्थानां वक्रमे अन्नत्वा कृतकृत्याशु तन्नमामि गजाननं शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकाच्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः वंश ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। నిన్న అయినటువంటి పాఠంలో ఈ నపదాంతాట్టోరణం అది ఒకసారి మళ్ళీ చెప్పమని అడిగారు. సరే ఒకసారి చెప్తాను, చూడండి. ఇక్కడ ష్టునాష్టు స్తోష్టునాశ్చు స్తోష్టునాశ్చు అనేది శుత్వ సూత్రం, ష్టునాష్టు అనేది ష్టుత్వ సూత్రం. ఈ రెండు చోట్ల సకారత వర్గలకు షకార చవర్గలతో యోగం ఉంటే అని చెప్పారు. ఈ యోగం ఉంటే అనడం వల్ల ఏమిటంటే పరంగా ఉండాలి అనే నియమం లేదు. అంటే సకారత వర్గలకి షకార చవర్గలతో కలయిక, అది పూర్వమందున్న షకార చవర్గలతో కలయిక ఉన్న, పరమందున్న షకార చవర్గలతో కలయిక ఉన్న సకారత వర్గలకు షకార చవర్గలు వస్తాయి. అలాగే ష్టుత్వ సంధిలో కూడా సకార తవర్గలకి షకార టవర్గలతో పూర్వమందు ఉన్న వాటితో కలయిక ఉన్న, పరమందు ఉన్న వాటితో కలయిక ఉన్న షకార టవర్గలు వస్తాయి. అక్కడ మనకి అలా రెండిటిని, అంటే పూర్వమందున్న పరమందున్న అనే రెండు రకాలుగాను తీసుకోవడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా అక్కడ సప్తమి విభక్తి లేకపోవడం. సప్తమి ఉన్న చోటల్లా అది పరంగా ఉండగా పూర్వమందు అని చెబుతున్నాం. అచ్చి అంటే అచ్చు పరంగా ఉండగా అచ్చుకి పూర్వమందు ఉన్నదానికే అని చెబుతున్నాం. ఏచి అంటే ఏచుకు పూర్వమందు ఉన్నదానికే అని చెబుతాం. ఇక్కడ ఆ సప్తమి విభక్తి లేదు కాబట్టి పూర్వమందు ఇది పరంగా ఉండాలి అనే నియమం లేదు. అంతేకాకుండా మనకి ఆ విధంగా రెండు తీసుకోవాలి అనే దాన్ని సూచించడానికి విష్ణః అనే చోట షాత్ అనేటువంటి సూత్రం ఒకటి. విష్ణః అనే చోట నకారము తవర్గ, దానికి పూర్వమందు షకారం ఉంది. అంచేత తవర్గకి పూర్వమందున్న షకారంతో యోగం ఉంటే అసలు ష్టుత్వమే రాదు. అంటే పరమందు అని తీసుకుంటే, పూర్వమందు కూడా తీసుకోవడం చేతనే అక్కడ వస్తోంది, వస్తున్న దాన్ని షాత్ అనే సూత్రం చేత నిషేధం చేశారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ సకారత వర్గలకి షకార చవర్గలతో యోగము, ఆ యోగం అనేది పూర్వమందున్నా పరమందున్నా కూడా ఈ ఆదేశం వస్తుంది అని తెలుస్తోంది. అలాగే ఇక్కడ కూడా ష్టుత్వ సంధి దగ్గర కూడా ఇక్కడ నపదాంతాత్ టోరణం అని చెప్పారు. పదాంతమందున్న టవర్గ, టవర్గ తర్వాత ఉన్న సకారత వర్గలకి షకారట వర్గలు రావు అని చెబుతున్నాడు. అసలు ఎలా ప్రాప్తిస్తోంది అని ఆలోచిస్తే ఏమవుతుందనమాట, షట్టు సంతః అనేటువంటి చోట సంతఃలో సకారం, దీనికి వెనకాలన్నటువంటి టకారముతో యోగం ఉన్నది. కాబట్టి వెనకాలన్న షకారట వర్గలతో యోగం ఉన్న ష్టుత్వం వస్తోంది కాబట్టే ఆ ష్టుత్వం రాదు అని ఈ సూత్రము చేత నిషేధించవలసి వచ్చింది. అందుచేత ఈ నిషేధ సూత్రాలు రెండిటి వల్ల, షాత్ అనే సూత్రం వల్లేమో ష్టుత్వ సంధి దగ్గర,
ఈ నపదాంతాట్టోరణం అనే సూత్రం వల్ల ష్టుత్వ సంధి దగ్గర సకారతవర్గలకి షకారటవర్గలతో యోగము అంటే పూర్వమందున్న వర్ణముతో యోగమైన పరమందున్న వర్ణముతో యోగమైన ఈ ష్టుత్వం వస్తుంది అని తెలుస్తోంది. ఇక ఈ సూత్రంలో విశేషం ఏంటంటే పదాంతాత్ టవర్గాత్ పరస్య స్తోహష్టుర్న స్యాత్ అన్నారు. అంటే పదాంతమందున్న టవర్గ తర్వాత ఉన్న సకార తవర్గలకు షకార టవర్గలు రావు అని చెప్పాడు. అలా చెబుతూ అనాం అని అన్నారు. మళ్ళీ నామ్ అనే దానికి మాత్రము ఈ నిషేధం రాదు. నామ్, ఈ నామ్ అనే చోట ఏమన్నారు, అక్కడ షష్ఠీ విభక్తి ఉంటుంది, అది లోపించడం వల్ల నామ్ అని ఉంది. వస్తుత షష్ఠీ విభక్తి ఉంటే నామః అని ఉంటుంది. నామః అంటే నామ్ అనే దానికి, నామః అనామః అంటే నామ్ అనే దానికి నా అంటే రాదు అని. ఏం రాదు? దాని పూర్వమందు ఏం చెప్పారు? న పదాంతాట్టో అని చెప్పారు. అక్కడ ష్టుత్వ నిషేధం చెప్పారు. ఆ ష్టుత్వ నిషేధము నాముకు రాదు అని అర్థం. అంటే నాముకు ష్టుత్వం వస్తుంది అనే అభిప్రాయం అన్నమాట. అంతే కదా. 2 నిషేధాలు వచ్చాయి కదా, 2 నెగిటివ్లు ఒక పాజిటివ్ అని చెబుతారు కదా. అలాగేమిటంటే పదాంతమందున్న టవర్గ తర్వాత ఉన్న సకారత వర్గలకు ష్టుత్వము రాదు. అయితే ఈ రాదు అనే నిషేధము నామ్ అనే దానికి నిషేధం ఉండదు. నిషేధం ఉండదు అంటే విధి ఉంటుంది అని అర్థం. కాబట్టి నామ్ అనే దానికి ష్టుత్వం వస్తుంది అని అనుకోవాలన్నమాట. ఇక్కడ వార్తికకారులు ఏం చేశారంటే ఒక్క నామ్ అనే దాన్ని అంటే మినహాయించినట్టు కదా, నాము తప్ప అని. నాము తప్ప తక్కిన సకారత వర్గలకు ష్టుత్వం రాదు అని అనుకోవచ్చు. మనం మామూలుగా తెలుగులో అనామ్ అనే దానికి నాముకు కాదు అంటే నాము విడిచిపెట్టి అంచేతే అనామహాస్తూ అన్నారు. అంటే నాము కానటువంటి సకారత వర్గలకి అని అర్థం. నాము కాని సకారత వర్గాలకి నిషేధం కాబట్టి నాముకి నిషేధం లేదు అని తెలుస్తుంది. అయితే వార్తీకారులు ఏమన్నారు, ఒక్క నామ్ అనేది కూడా అదే కాదు, ఇంకా మరొక 2 శబ్దాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. అంచేత సూత్రంలో అనాం అని వదిలేయకుండగా అనాం నవతి నగరీణాం అని ఉండాలి అని అభిప్రాయం అన్నమాట. అంటే నాం, నవతి, నగరి ఈ మూడిటికి తప్ప మిగతా సకారత వర్గలకు ష్టుత్వం రాదు అని అర్థం. కాబట్టి ఈ మూడిటికి తప్ప అన్నారు కాబట్టి ఈ మూడిటికి ష్టుత్వం వస్తుంది. ఎందుకంటే ష్టుత్వం వస్తుంటేనే కదా ఈ నిషేధం చెప్పారు. చేత షట్ నాం, షట్ నవతి, షట్ నగర్య ఈ 3 చోట్ల టవర్గ తర్వాత తవర్గలు ఉన్నాయి. తవర్గలో నకారం ఉంది. అంటే దీనికి ష్టునాష్టుహు అని ష్టుత్వం వస్తోంది. ష్టుత్వం వస్తుంటే పై సూత్రంలో నపదాంతాత్ టోహ్ అని మాత్రమే వదిలేశారనుకోండి, అనాం అనేది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పదాంతమైన టవర్గ కంటే తర్వాత ఉన్న సకారత వర్గలకు ష్టుత్వం రాదు. అలా చెబితే ఏమవుతుంది? ఇక్కడ ఈ షట్ అనేది పదము, పదాంతమందు ఉన్న టవర్గ, ఆ టవర్గ తర్వాత ఉన్న నాము, నవతి, నగరి ఈ 3 చోట్ల కూడా తవర్గ కాబట్టి ష్టుత్వ నిషేధం వస్తోంది. నపదాంతాట్టోహు అన్న వరకునే చెబితే. కాబట్టి ఏమన్నారు? అనాం అనే చోట అనాం నవతి నగరీణాం అని చెప్పమన్నారు. అంటే నాము, నవతి, నగరి ఈ 3టికి మినహాయించి, ఈ 3టికి తప్ప మిగతా చోట్ల సకారత వర్గలకు ష్టుత్వం రాదు అని అర్థం.
అంటే ఈ మూడిటికి వస్తుంది అనమాట. ఈ షణ్ణాం అనే చోట చిన్న విషయం, ఇది మీకు శబ్దాధికారంలో వస్తుంది. ఈ నాం అనేది ప్రత్యయం. ఈ ప్రత్యయం నాం అనేది ఆం అసలు ప్రత్యయం. ఆం అనే ప్రత్యయానికి నుడాగమం అని ఒకటి ఉంటుంది. అయితే నుడాగమం రావడం వల్ల నాం అయింది. ఇది పరంగా ఉండగా వెనకాలన్న షట్ అనే దానికి పద సంజ్ఞ ఉంటుంది. మామూలుగా అయితే పదము అనే సంజ్ఞ మనకి సంజ్ఞా ప్రకరణంలో సుప్తిగంతం పదం అని చెప్పారు. సుబంతము తింగంతము పద సంజ్ఞ కలిగి ఉంటుంది అని. షణ్ణాం అని మొత్తం అంతా కలిపితే షట్ శబ్దము షష్ఠీ బహువచనం షణ్ణాం. కాబట్టి మొత్తం అంతా పదం అవుతుంది. కానీ ఇక్కడ ఆ టవర్గ వర్ణం ఎక్కడైతే ఉందో అంతవరకు పదం అయి ఉండాలి. పదం అయితే పదాంతమందున టవర్గ అవుతుంది. అంచేత షట్ నామ్ అనే చోట షట్టుకి పద సంజ్ఞ ఉండాలి. షణ్ణామని మొత్తం అంతా పదం అవుతుంది. ఈ షట్టు పదం ఎలా అవుతుంది అంటే దీనికి వేరే ఒక పద సంజ్ఞ చెప్పే సూత్రం మరొకటి ఉన్నది. స్వాదిషు అసర్వనామస్థానే అని ఒక సూత్రం ఉన్నది. ఏమిటంటే శబ్దాధికారంలో మనకి మొదటి 5 వచనాలు అంటే ఏమిటి? సు, ఔ, జస్, అం, ఔట్. ఈ 5టికి సర్వనామస్థానము అని ఒక సంజ్ఞ చెప్పారు. సుట్ అని అంటారు. సు, ఔ, జస్, అం, ఔట్. సుట్. నపుంసకలింగము కానటువంటి చోట ఈ సుట్ అనే 5టికి సర్వనామస్థానము అనే సంజ్ఞ ఉంటుంది. మిగతావన్నీ అవుతాయి అప్పుడు అసర్వనామస్థానములు అవుతాయి. ఈ 5 సర్వనామస్థానములు కాబట్టి మిగతావి అసర్వనామస్థానములు అవుతాయి. ఈ అసర్వనామస్థానములు పరంగా ఉండగా పూర్వమునకు పద అనే సంజ్ఞ ఉంటుంది అనమాట. స్వాదిషు అసర్వనామస్థానే అని. అసర్వనామస్థానమైన స్వాదులు అంటే సువౌజస్సు మొదలగు 21 ప్రత్యయాలు. అసర్వనామస్థానములైన ఈ స్వాదులు పరంగా ఉండగా పూర్వమునకు పదము అని సంజ్ఞ ఉంటుంది. పదం అని సంజ్ఞ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ షట్ నామ్ అనే చోట షట్కి పద సంజ్ఞ ఉందన్నమాట. అంచేత టకారము పదాంతమందున్న టవర్గ్ అయింది. దాని తర్వాత ఉన్న నాము. ఈ నకారానికి ష్టుత్వ సంధి వస్తుంది. ష్టుత్వ సంధి వల్ల నకారం అయ్యి షణ్ణాం అని రూపం అవుతుంది అనమాట. సరే, ఆ పద సంజ్ఞ వాటి సంగతి ప్రస్తుతం మీకు అక్కర్లేదనుకోండి. అంటే పదాంతము అయింది అని తెలియాలి కాబట్టి చెప్పాను. షణ్ణవతి షణ్ణగర్య దగ్గర అవి సమాసము. షణ్ణవతి సమాసం. షణ్ణవతి అంటే ఏమిటి? 96 అని అర్థం. షట్ చ నవతి చ షణ్ణవతి, ఇది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అని ఎప్పుడైతే ఉన్నామో సమాసములో 2 పదాలే. షట్ అనేది ఒక పదము, నవతి అనేది ఒక పదము. కాబట్టి షట్టులో ఉన్న టకారము పదాంతమందు ఉన్న టకారం. ఎందుకంటే సమాసము ఎక్కడ చూసినా మీకు 2 పదములకే సమాసం వస్తుంది. అందుచేత షట్టు నవతి 2 కూడా పదములే. కాబట్టి టకారము పదాంతమందు ఉన్న టవర్గ, దానికి అవతల నవతిలో నకారము తవర్గ అక్షరం. దానికి ష్టుత్వం వచ్చి షణ్ణవతి అయిందనమాట. సూత్రంలో అనామ్మని మాత్రమే అన్నారు. వార్తికకారులు మిగతా 2 పదాలని చేర్చారు. షణ్ణగర్య. అలాగే ఇక్కడ కూడా ఇది సమాసం కాదు. షట్ నగర్య, 6 నగరాలు అని. నగరీ అనే శబ్దానికి ప్రథమా బహువచనం నగర్య. 6 నగరాలు అని చెప్పడానికి షట్ నగర్య.
ఇక్కడ షట్టులో ఉన్న టకారము టవర్గ, పదాంతమందు ఉన్న టవర్గ. ఈ టవర్గ కంటే పరంగా ఉన్న నగర్యహాలో నకారము టవర్గాక్షరం. అంటే ఇట్లా గురుగారు ఇక్కడ షట్ అని ఉన్నప్పుడు దాని పక్కన స్తోహు వస్తే కాదు అనేసి కదా మొత్తం సూత్రం అంతా. ఇప్పుడు తప్ప షట్ అనే పదాంతము, పదానికి టకారం చివర ఉంది పదాంతము, దాని పక్కన అంటే దానికి యోగం అనాలా, పక్కనే కదా స్తోహ అనే యోగం ఉన్నప్పుడు మామూలుగా ఈ సంధి జరగదు, స్తుత్వ సంధి జరగదు. బట్ నామ నవతి నగరి మూడు చోట్ల జరుగుతుంది. అంటే ఇది పక్కన స్తోహ ఉన్నప్పుడు ఎందుకు జరగదు షట్ అనేసి నాకు డౌట్. పక్కన స్తోహ్ ఉంటుంది కదా, నా ఉంది కదా, ఎందుకు జరగదు అని. మా ఇంతకుముందు సూత్రం నిషేధం సూత్రం ఉంది కదా, నిషేధ సూత్రం అది అంటారా, అన్నారు కదా. అంతమందున్న టవర్గ తర్వాత ఉన్న సకార తవర్గలకు షకార టవర్గలు రావు అని చెప్పాడు కదా. ఓకే, నిషేధ సూత్రం అయితే రావు అని దానికి ఉదాహరణ పైన చూపించాడు. షట్ సంతః, అక్కడ టవర్గ, అవతల సకారం. అంటే సకారానికి వెనకాల ఉన్న టకారంతో యోగం ఉంది యోగం ఉంది కాబట్టి స్టునాష్టు స్తుత్వం రావాలి. స్తుత్వం రావాలంటే సకారానికి షకారం రావాలి కదా. ఆ రావాల్సి వస్తుంటే ఈ సూత్రం ఏం చెప్తోంది, పదాంతమందున్న టకారం టవర్గకి అవతల సకార తవర్గలు ఉంటే స్తుత్వ సంధి రాదు అని చెబుతుంది. తర్వాత ఈటే అనేది కూడా అట్లానే వస్తుందండి, ఈడ్టే అన్నారు కదా. అక్కడ ఏమైంది, ఈడ్ టే, ఈడస్తుతం అని ధాతు అది. అయితే ఆ ఈడ్ అనేది పదం కాదు, అందువల్ల స్తుత్వం వచ్చేసింది. అది పదాంతం కాదు కాబట్టి వచ్చేసింది. అది నిషేధం రాలేదు. సరే. అలాగే సర్పిష్టమం అనే చోట సర్పిష్ తమం, తమం, సర్పిష్ తమం. ఇక్కడ సర్పిష్ లో చివర షకారం ఉంది, టవర్గ కాదు. టవర్గ చివరిలో టవర్గే ఉండాలి, టాటా. అంచేది ఆ టవర్గాక్షరం కాదు కాబట్టి నిషేధం రాలేదు ఇక్కడ. అది ధన్యవాదాలండి. అది అంచేత ఈ వార్తికకారులు కేవలం అనామను ఒక నామ్ అనే దానికి కాదు, అనాం నవతి నగరి నామ్ అనేటువంటి మూడిటికి, నాము నవతి నగరి అనే మూడిటికి కూడా ఈ నిషేధం రాదు అని చెప్పారనమాట. తర్వాత తోహి తవర్గస్య షకారే పరేణ స్తుత్వం సన్ షష్ఠః. అక్కడ తవర్గకు షకారం పరంగా ఉంటే స్తుత్వం రాదు అని. ఇక్కడ సన్ షష్ఠః, సన్ సంతౌ సంతః. సత్ అనే శబ్దానికి పుంలింగంలో ప్రథమ ఏకవచనం సన్ అవుతుంది. మనం సత్పురుషుడు, సజ్జనుడు ఇత్యాదుల్లో సత్ అని చెబుతున్నామే, ఆ సత్ అనే శబ్దము ప్రథమ ఏకవచనంలో సన్ అవుతుంది అన్నమాట. ఇది మనం చాలా చోట్ల ఉపయోగిస్తుంటాం. ఏదో ఉన్నత సన్ అంటే ఉన్నతుడైనటువంటి వాడై అని తెలుగులో అర్థం చెబుతుంటాం. ఎందుకంటే ఈ సన్ అనే శబ్దము అసధాతువు నుండి ఏర్పడింది. అసధాతువుకి అసభువి ఉండుట అని అర్థం. అంటే సన్ అంటే ఉన్నవాడు అని అర్థం, అంతే. ఆ ఉన్నవాడు అనేది మంచివాడు అనే అర్థంలో వాడబడుతూ ఉంటుంది. అంటే మంచివాడే ఉన్నవాడు లెక్క అన్నమాట, మిగతావాడు లేనట్టే లెక్క. మంచిది సన్ షష్ఠ, ఆ విధంగా అర్థం తీసుకోవచ్చు. లేదు తిరిగేసాం అనుకోండి, షష్ఠ సన్, ఆరవ వాడైన వాడై, ఆరవ వాడు అవుతున్నవాడై అని కూడా అర్థం.
ఇక్కడ సన్ అనే చోట నకారము తవర్గాక్షరం, అవతల షష్ఠహాలో షకారం. తవర్గాక్షరానికి షకారం పరంగా ఉంటే మామూలుగా అయితే స్టునాష్టుహుని స్టుత్వం రావాలి. ఇక్కడ సకార టవర్గలకి షకార టవర్గలతో యోగం ఉంటే షకార టవర్గలు రావాలి. ఇక్కడ నకారానికి టవర్గ పంచమాక్షం అణా టాఠా రావాలి. అలా స్టుత్వం రాదు అని ఈ సూత్రం వల్ల తెలుస్తోంది. అంచేత సన్షష్ఠ అనే ఉంటుందన్నమాట. పైన చక్రింఢౌకసే దగ్గర ఉదాహరణ ఉన్నది. ష్టుత్సంధికి నకారానికి చక్రిన్ ఢౌకసే, అక్కడ చక్రిన్ నకారం టవర్గాక్షరం, అవతల ఢౌకసేలో ఢకారము టవర్గాక్షరం. అంచేత సకార టవర్గలకి షకార టవర్గలతో యోగం ఉంటే షకార టవర్గలు వస్తాయి. కాబట్టి నకారానికి టవర్గ పంచమాక్షరం అణాకారం వచ్చి అక్కడ చక్రింఢౌకసే చక్రింఢౌకసే అని అవుతుంది. అలాగే ఇక్కడ సన్షష్ఠ దగ్గర ఈ నకారానికి రాలేదు, తోష్టి అని చెప్పడం వల్ల రాలేదన్నమాట. జలాం జశవంతే, జలాం జశ అంతే. ఇది ఇంతకుముందు వెళ్ళింది కాబట్టి ఇంక వివరణ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. పదాంతే జలాం జశ స్యు, పదాంతమందున్న జల్లులకు జస్సులు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే అచ్చులు మృదుహల్లులు పరంగా ఉన్నప్పుడు వస్తాయి. అచ్చులు మృదుహల్లులు మనకి మొదట్లో ఆ హల్లుల యొక్క విభాగంలో శ్వాసములు నాదములు అనే విభాగం చెప్పాం. శ్వాసములనేమో కఠిన హల్లులు అంటారు, నాదములను మృదుహల్లులు అంటారు. శ్వాసములు అంటే వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శషస, ఇవి శ్వాసములు. నాదములు అంటే ప్రతివర్గలో ఉన్న తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఎరలవహ, ఇవి నాదములు. అంచేత నాదాక్షరములు పరంగా ఉన్నప్పుడు కానీ అచ్చులు పరంగా ఉన్నప్పుడు కానీ పదాంతమందున్న జల్లులకు జస్సులు వస్తాయి. జవగడద జస్, వాగీశ, వాక్ ఈశ. ఇక్కడ ఈశ ఈకారం అచ్చుపరంగా ఉందన్నమాట. మృదు అదే అచ్చులు పరంగా ఉన్నప్పుడు మృదుహల్లులు పరంగా ఉన్నప్పుడు అన్నాం కదా. వాక్లో కకారానికి గకారం, వాగ్ వాగీశ. అలాగే చిద్రూపం, చిత్ రూపం. ఈ రూపములో రేపుందే అది మృదుహల్లు, అది పరంగా ఉండగా చిత్, ఈ తకారానికి దకారం వచ్చింది, చిద్రూపం అనేది. తర్వాత ఎరోనునాసికే అనునాసికో వా, ఎరహ అనునాసికే అనునాసికః వా. ఎరహ పదాంతస్య అనునాసికే పరే అనునాసికో వా స్యాత్. ఎరహ పదాంతస్య అనునాసికే పరే అనునాసికో వా స్యాత్. ఎరహ పదాంతస్య, పదాంతస్య ఎరహ, పదాంతమందున్న ఎర్. ఎర్ అంటే హయవరట్లో యా దగ్గర నుంచి శశసర్లో రేఫ వరకు ఎర్. అంటే ఒక హకారం తప్ప, ఒక హకారం తప్ప తక్కిన హల్లులన్నీ ఎరులవుతాయి. పదాంతస్య ఎరహ, పదాంతముందున్న ఎర్రు. దానికి అనునాసికే పరే, అనునాసిక వర్ణం పరంగా ఉండగా అనునాసిక వా స్యాత్.
ఈ ఎర్రు స్థానంలో అనునాసిక వర్ణం వికల్పంగా వస్తుంది. యరః పదాంతస్య అనునాసికే పరే అనునాసికః వా స్యాత్. ఏతన్మురారిః. ఏతద్ ఇది దకారాంత శబ్దం. ఏతద్ మురారిః. ఇక్కడ మామూలుగా అయితే ప్రథమ ఏకవచనంలో పుంలింగం అయితే ఏషః ఉంటుంది, స్త్రీలింగం అయితే ఏషా ఉంటుంది. నపుంసకలింగంలో అయితే ఏతద్, ఏతత్తు, ఏతద్దు అని ఉంటుంది. ఇది సమాసం అనుకోండి. సమాసములో అయితే ఏతన్మురారిహి అని ఉంటుంది. ఎందువల్లంటే సమాసంలో ఆ మొదటి పదం మీకు ప్రాతిపదికే కనపడుతుంది. సమాసంలో 2 పదాలు ఉంటాయి సాధారణంగా. సమాసం వచ్చేసాక చివరి పదం పక్కన విసర్గ కనపడుతుంది. విసర్గ కావచ్చు, ఇంకో విభక్తి ఏదైనా కావచ్చు. కానీ మొదటి పదం దగ్గర మాత్రం ఏం ఉండదు, కేవలం ప్రాతిపదికే కనపడుతుంది. మేఘశ్యామ ఇట్లాగ ఏదైనా చెప్తే అనుకోండి, మేఘ ఇవ శ్యామ సమాసం. మేఘశ్యామ, శ్యామ పక్కన మనకి విసర్గ కనపడుతోంది, మేఘ పక్కన ఏం కనపడదు. అంటే సమాసములు తత్పురుష అన్నాం అనుకోండి, తత్పురుష సమాసం కదా. తత్పురుష అన్నాం అనుకోండి, అక్కడ చూడండి పురుష అనే చోట విసర్గ కనపడుతోంది, తత్ అనేటువంటి చోట విభక్తి ఏమి లేదు. అయితే నపుంసలింగ శబ్దంలో అయితే తత్ అనే ఉంటుంది, విభక్తి ఉన్నా అది లోపిస్తుంది కాబట్టి అక్కడ తత్ అనే కనపడుతుంది. అయితే పురుష పక్కన తత్తు కుదరదు. ఎందువల్ల? పురుష పుంలింగం. అంటే దానికి ముందు విశేషణంగా వాడితే ఏం వాడాలి? సహా పురుష అనాలి, అంతేకాని తత్పురుష అనడానికి వీల్లేదు. తత్పురుష ఎప్పుడు కుదురుతుంది? అది సమాసం అయినప్పుడే కుదురుతుంది. ఆ సమాసం ఏదో తస్య పురుష తత్పురుష అన్నాం అనుకోండి, అప్పుడు షష్ఠీ తత్పురుష సమాసం అన్నమాట. అలాగే సమాసం అయినప్పుడే ఆ తత్తు, అలాగే ఇక్కడ ఏ తత్తు అనేది. ఇప్పుడు ఏషః మురారిహి ఉందనుకోండి, ఈ రెండిటికి సమాసం చేసామనుకోండి, అప్పుడు ఏతన్మురారిహి కుదురుతుంది. సమాసం కాకపోతే ఏషః మురారిహి అనే అనాలి కదా, ఇతడు మురారి. ఈ మురారి అన్నాం అనుకోండి, ఈ మురారి అని తెలుగులో అంటాం. సంస్కృతంలో అనాల్సి వస్తే ఎలా అనాలన్నమాట? ఏతన్మురారిహి అనాలి, ఈ మురారి అనాలంటే. అది ఎందుకు అంటే, ఎందుకు చెప్పానంటే, ఇది మురారిహి పుంలింగ శబ్దము కదా, దానికి ముందు ఏతత్ అనేది నపుంసలింగ శబ్దము కదా, ఎలా ఉన్నది అని సందేహం వస్తుంది. అలా సందేహం కలిగితే దానికి సమాధానం ఏమిటి అంటే, ఇది విడివిడి పదములు కావు ఇవి, ఇది సమాసం. సమాసములో ఏతద్ అనే ప్రాతిపదికే ఉంటుంది. ఏతద్ మురారిహి. ఇక్కడ దకారం, ఏతద్ చివర దకారం, ఇది ఎర్. అవతల ఏం పరంగా ఉంది? మురారిహి మకారం. మకారం అనునాసిక. చేత పదాంతస్య యరః అనునాసికే పరే అనునాసికః వా స్యాత్. ఏతద్ అనేది పదం. పదం అని ఎందుకంటున్నాను? సమాసములో 2 పదములే ఉంటాయి. 2 పదాలకి కలిపి సమాసం చేస్తాం. సమాసం చేసాక ఆ పదాల పక్కన ఉన్న విభక్తులు పోతాయి. పోయిన తర్వాత సమాసం మొత్తం మీద మళ్ళీ విభక్తి ప్రత్యయం వస్తుందన్నమాట. అంటే మొత్తం మీద మళ్ళీ విభక్తి ప్రత్యయం రావడం చేత మనకి చూసేటప్పుడు చివరి పదం పక్కన విభక్తి ప్రత్యయం కనపడుతుంది, మొదటి పదం పక్కన విభక్తి ప్రత్యయం కనపడుతుంది. కానీ
ఆ విభక్తి ప్రత్యయం పోయినప్పటికీ అది పదమే. అంచేత ఏతద్ అనేది ఒక పదము, మురారి ఒక పదము. కాబట్టి పదాంతమందున్న ఇర్రైంది ఏతద్దులో దకారం. దీనికి మకారం అనునాసిక పరంగా ఉంది కాబట్టి అనునాసిక వస్తుంది. అనునాసిక ఏదొస్తుంది? సామ్యం. ఇది ఏతద్ తవర్గ కాబట్టి తవర్గ సంబంధించిన అనునాసిక నకారం. అంచేత ఆ నకారమే వస్తుంది ఇక్కడ. అంచేత అనునాసిక వర్ణం వస్తుందంటే ఏదో అనునాసిక వర్ణం రాదు. ఎందుకంటే స్థాన సామ్యం అని మనం అనుకున్నాం కదా. ఈ తవర్గాక్షరాలన్నిటికీ ఒకటే స్థానం కాబట్టి స్థాన సామ్యము దకారానికి నకారానికి స్థాన సామ్యం ఉంటుంది. వీటిల్లో కూడా మిగతా వర్ణాలు ఎందుకు రావు అంటే అవి అనునాసికులు కావు. దకారానికి తా థ దా ధ న 5 వర్ణాలు ఉన్నాయి. 5 వర్ణాలు కూడా పరస్పరం సవర్ణాలే అవుతాయి. అంటే స్థాన సామ్యం కలిగినవే అవుతాయి. అయితే ఇక్కడ అనునాసిక వస్తుందని చెబుతున్నారు. అనునాసిక రావాలంటే ఒక నా రావడానికి యోగ్యత ఉంది కానీ మిగతావి అనునాసికలు కావు. అంచేత దకార స్థానంలో నకారమే వస్తుంది. మిగతా అనునాసికలు ఎందుకు రావు అంటే స్థాన సామ్యం లేదు. ఏదో కవర్గలో నా ఉంది, చవర్గలో యా ఉంది, టవర్గలో నా ఉంది, పవర్గలో మా ఉంది. అవన్నీ అనునాసికలే 5 అక్షరాలు. కానీ అవేవి ఇక్కడ రావడానికి వీరలేదు. ఎందుకు వీరలేదు? స్థాన సామ్యం లేదు. కాబట్టి ఇక్కడ దకార స్థానంలో నకారం వచ్చింది. వస్తే ఏ తన్మురారి ఇది వికల్పం. ఏ తదుమురారి. ఇక్కడ ఒక చిన్న విశేషం చెబుతున్నారు. చతుర్ముఖ అని రూపం ఉన్నది. చత్వారి ముఖాని యస్య సహ 4 ముఖములు కలవాడు బ్రహ్మగారిని చతుర్ముఖ బ్రహ్మ అంటూ ఉంటారు. ఈ చతుర్ముఖ అనేది ఎట్లా అవుతుంది అని. ఎందువల్ల అంటే చతుర్ రేభ ముఖ, ఈ మకారము అనునాసిక. చతుర్రులో చివర ఉన్న రేభ ఎర్రు. అంచేత పదాంతమందున్న ఎర్రుకి అనునాసిక పరంగా ఉంటే ఈ రేభ స్థానంలో అనునాసిక రావాలి కదా. మరి ఇక్కడ ఏమీ అనునాసిక రాలేదేమిటి అని సందేహం వస్తుంది. దానికి సమాధానం రాస్తున్నారు. ఏమిటంటే స్థాన ప్రయత్న ఆభ్యంతరతమః ఆభ్యంతరతమే స్పర్శే చరితార్థః విధిః అయం రేఫే న ప్రవర్తతే. స్థాన ప్రయత్న ఆభ్యంతరతమే. ఇప్పుడు ఇంతకుముందు మనం దకారానికి అనునాసిక వర్ణం నకారం చేశాం. ఆ నకారమే ఎందుకు చేశాము, మిగతా అనునాసిక వర్ణములు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్పాము సమాధానం? ఈ దకారానికి నకారానికి స్థాన సామ్యం ఉన్నది, పోలిక. స్థానమే కాదు, ప్రయత్న సామ్యం కూడా ఉన్నది. అయితే ప్రయత్న సామ్యం తీసుకుంటే చాలా వాటికి ఉంది, అంచేత ప్రధానంగా స్థాన సామ్యం చెప్పాం. ఎందుకంటే ప్రయత్నము మనకి ప్రయత్నాల్లో ఏం చెప్పారు? మనకి స్పృష్ట, ఈశ స్పృష్ట, వివృత సంవృత భేదాత్ అని చెప్పారు. తత్ర స్పృష్టం ప్రయతనం స్పర్శానాం. స్పర్శవర్ణాలన్నిటికీ స్పృష్ట ప్రయత్నము అని చెప్పారు. స్పర్శవర్ణములు అంటే కాదయో మావసా నా స్పర్శా. కా దగ్గర నుండి మా వరకు ఉన్న వర్ణాలన్నీ స్పర్శవర్ణాలే.
వాటన్నిటికీ స్పృష్ట ప్రయత్నమే. కాబట్టి ఇప్పుడు దకారానికి స్పృష్ట ప్రయత్నం అంటే మిగతా వర్ణాలన్నిటికీ కా దగ్గర నుంచి మా వరకు అన్నిటికీ స్పృష్ట ప్రయత్నమే. అంచేత అన్నిటితోటి ప్రయత్న సామ్యం కుదురుతుంది. కానీ స్థాన సామ్యం మాత్రం ఒక నకారంతోటే కుదురుతుంది. మిగతా తార్థాలతోటి ధాతో కూడా స్థాన సామ్యం కుదురుతుంది, కానీ అవి అనునాసికలు కాదు. కాబట్టి స్థాన ప్రయత్న సామ్యము కుదిరినటువంటిది ఒక నకారమే ఉంది. అంచేత దకార స్థానంలో నకారమే వస్తుందన్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇలాగ అన్నీ సరిపోయిందంటే స్థాన ప్రయత్న సామ్యములు రెండు కుదిరినటువంటివి స్పర్శలు. ఆ స్పర్శ విషయములో ఈ సూత్రము ప్రవర్తించింది. అంటే సూత్రము చరితార్థమైంది. చరితార్థం అంటే ఆ సూత్రానికి ఉదాహరణ ఉండడం, అంటే నిష్ఫలం కాలేదు, సఫలమైంది. అంటే సూత్రానికి ఉపయోగం ఉండాలి కదా, ఉపయోగం అంటే ఉదాహరణ ఉండడం. అంచేత సూత్రము స్పర్శల విషయంలో చరితార్థం అయింది కాబట్టి ఇక దానికి తప్పనిసరిగా ఉదాహరణ వెతుక్కోవలసిన అవసరం లేదు. కాబట్టి రేఫ విషయంలో అది ప్రవర్తించదు అని చెబుతున్నారు. స్థాన ప్రయత్నాభ్యాం అంతరతమే స్పర్శే చరితార్థో విధి అయం రేఫే న ప్రవర్తతే. ఎందుకంటే రేఫ విషయంలో స్థాన ప్రయత్నములు రెండూ సమానంగా ఉన్న కలిసినటువంటి అనునాసిక వర్ణం లేదు. ఎందుకంటే రేఫకి రుటృషాణం మూర్ధన్యం రేఫ. అంటే టవర్గలో టాటాడాఢాణ్ణ అది కూడా మూర్ధన్యమే. అంటే రేఫకు నకారానికి స్థాన సామ్యం కుదిరింది, కానీ ప్రయత్న సామ్యం కుదరదు. ఎందువల్ల? స్పృష్టం ప్రయత్నము స్పర్శానం, కా దగ్గర నుండి మా వరకు ఉన్న స్పర్శలికము స్పృష్ట ప్రయత్నం. ఈశ స్పృష్టమంతస్థానాం ఎరలవా అంతస్థా. ఈ రేఫ అంతస్థవర్ణం. అంతస్థవర్ణానికి ఈశ స్పృష్ట ప్రయత్నం అంటే ప్రయత్న భేదం వచ్చేసింది రెండిటికి. స్థాన సామ్యం కుదిరినా ప్రయత్న భేదం వచ్చింది. కాబట్టి స్థాన ప్రయత్నములు రెండూ సరిపోయిన ఉదాహరణలు దొరుకుతుండగా ఒకటి మాత్రమే సామ్యం కుదిరినటువంటి రేఫ దగ్గర ఈ సూత్రము ప్రవర్తించాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా సూత్రము ఎక్కడ ప్రవర్తిస్తుంది? దాన్ని ప్రవర్తించడానికి పూర్తి అవకాశం, పూర్తి లక్షణాలన్నీ కుదిరిన చోట ప్రవర్తిస్తున్నాం. ఏది లేదు అనుకున్నప్పుడు అప్పుడు పోనీ పూర్తిగా కాకపోయినా ఎత్కించిత్ సామ్యం అప్పుడు తీసుకుంటారు. ఎప్పుడు కూడా యావత్ స్థాన ప్రయత్న సామ్యం తీసుకుంటారు. అంటే పూర్తిగా ఈ స్థానికి ఆదేశానికి పూర్తిగా సామ్యం కుదరాలి, అప్పుడే ఆ స్థానికి ఆ ఆదేశం వస్తుంది. అయితే అటువంటి ఉదాహరణ ఏది లేదండి, ఒకటి కూడా లేదు అంటే అప్పుడు పోనీ కొంచెం సామ్యం ఉన్నా తీసుకోవచ్చు అని అప్పుడు దాన్ని సడలిస్తారన్నమాట నియమాన్ని. ఇప్పుడు అలా నియమాన్ని సడలించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఈ స్పర్శల విషయంలో అనునాసిక వర్ణం రావడానికి స్థాన ప్రయత్నములు రెండు సామ్యము కలిగిన వర్ణాలు ఉన్నాయి, అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి చతుర్ముఖ అనేటువంటి చోట రేఫకి అనునాసిక వర్ణం ఏది రావాలి అనుకున్నాము? రుటర్షాణం మూర్ధ అని టవర్గ నకారం పంచమాక్షరం వస్తే రేఫ స్థానంలో నకారం రావాలి. మరి ఆ నకారం ఎందుకు చేయలేదు అంటే ఏమని చెప్పారు? ఇక్కడ స్థాన సామ్యము ఉన్న ప్రయత్న సామ్యము లేదు. అంచేత స్థాన ప్రయత్నములు రెండిటి సామ్యము ఉన్న ఉదాహరణలు ఉండగా ఇక్కడ ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఏ ఉదాహరణ లేకపోయినప్పుడు
ఇప్పుడు కొంచెం సామ్యం, యత్కించిత్ సామ్యం అప్పుడు తీసుకుంటారు. పూర్తి సామ్యం ఉన్నటువంటి ఉదాహరణ ఉండగా పూర్తి సామ్యం లేని కొంచెమే సామ్యం ఉన్నటువంటి ఉదాహరణ దగ్గర ప్రవర్తించే అవసరం లేదు. అందుచేత చతుర్ముఖ అనే చోట అనునాసిక సంధి రాలేదు అని. ఇదంటే గమ్ముని ఇది చాలామంది చదువుకున్నాము, వ్యాకరణం చదివాము, కౌముది చదివాము అంటే ఇటువంటి ప్రశ్న వేస్తుంటారు. చతుర్ముఖ అని ఉంది కదయ్యా, చతుర్రులో రేభ ఎర్రు, దానికి మకారం అనునాసిక పరంగా ఉంది, మరి ఇక్కడ అనునాసిక ఎందుకు రాలేదు అనునాసిక సంధి అని అంటారు. అంటే మనకి ఈ విషయం తెలిసి ఉండాలి. ఎరోనునాసికే అనునాసికోవా అనేటువంటి సూత్రము స్థాన ప్రయత్నములు రెండు సామ్యము కలిగినటువంటి ఏతన్మురారిహి ఇత్యాది స్థలములలో అది చరితార్థం అయిపోయింది, అంటే సార్థకం అయిపోయింది. చరితార్థం అవడం అంటే దానికి ఉదాహరణ అయిపోయింది. ఉదాహరణ ఏది లేని పరిస్థితి దానికి లేదు. ఇప్పుడు కూడా ఉదాహరణ ఏది దొరకపోతే వ్యర్థమైపోతుంది సూత్రం. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే విధాన సామర్థ్యాత్ అంటూ ఉంటారు, లేదా ఆరంభ సామర్థ్యాత్ అంటూ ఉంటారు. అంటే సూత్రం ప్రారంభించేది కాబట్టి దానికి ఏదో ఒక ఉదాహరణ ఉండాలి. పూర్తి స్థాన ప్రయత్న సామ్యం లేని పరిస్థితి వస్తే అప్పుడు కొంచెం యత్కించిత్ సామ్యంతో ఏదో కొంత సామ్యముతోటి ఉదాహరణను చూపిస్తారు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. అంచేత ఏతన్మురారి ఇత్యాది ఉదాహరణలో సూత్రం చరితార్థం అయిపోయింది కాబట్టి చతుర్ముఖ అనేటువంటి చోట రేభకి స్థాన సామ్యము ప్రయత్న సామ్యము ఉన్న అనునాసిక లేదు కాబట్టి అక్కడ రాలేదు అని చెప్పారన్నమాట. సరే, ప్రత్యయే భాషాయాం నిత్యం. తర్వాత ఇంకొక విషయం చెబుతున్నారు. ఈ ఎరోనునాసికే అనునాసికోవా అనేటువంటిది వికల్పం. అదే కనుక ప్రత్యయము కనుక పరంగా ఉంటే, అంటే పరంగా ఉన్నటువంటి అనునాసికము ప్రత్యయ సంబంధమైన అనునాసికమైతే నిత్యంగా వస్తుంది అనునాసిక సంధి. తన్మాత్రం చిన్మయం, తన్మాత్రం తద్ మాత్రం. ఈ మాత్ర అనేది ప్రత్యయం, తదేవ తన్మాత్రం అదే నిశ్చయార్థకం. అదే అని కానీ చెప్పేటప్పుడు అంతే అంటే తావన్మాత్రం, తావత్తు మాత్రం, తావన్మాత్రం అంటే అంతే, ఏతావన్మాత్రం అంటే ఇంతే. అలాగే తన్మాత్రం అంతే, ఏతన్మాత్రం ఇదే, తన్మాత్రం అంటే అదే అన్నట్టుగా. అంటే ఈ మాత్ర అనేది నిర్ధారణార్థంలో వాడుతుంటారు. ఈ మాత్రచ్ అనేది ఒక ప్రత్యయం అన్నమాట. కాబట్టి మాత్రలో మకారము ప్రత్యయ సంబంధమైన మకారం. తద్దు మాత్ర, దకారానికి అనునాసిక నకారం వచ్చి తన్మాత్రం. ఈ మాత్ర అనేది రెండు రకాలుగా ఉంది. ఎలాగంటే ఈ మాత్రచ్ అనే ప్రత్యయం వేరు. మనము ఏకమాత్ర, ద్విమాత్ర, అర్ధమాత్ర అంటుంటాం. అక్కడ మాత్ర శబ్దం వేరు, అది సుబంధం, అది ప్రత్యయం కాదు. ఇప్పుడు హ్రస్వం ఏకమాత్రా కాలంలో ఉచ్చరిస్తే హ్రస్వం అని, ద్విమాత్రా కాలం అయితే దీర్ఘమని అంటూ ఉంటాం కదా, అక్కడ మాత్రా శబ్దం. ఇక్కడ మాత్ర అనేది ప్రత్యయం. చిన్మయం, చిత్మయం, మయట్ అని ప్రత్యయం, చిన్మయం. ఈ మయాలో మకారము ప్రత్యయ సంబంధమైన మకారమైంది అనునాసిక. అనునాసిక పరంగా ఉండగా చిత్తులో తకారానికి
అనునాసిక వర్ణం నకారం వస్తుంది, చిన్మయం అవుతుంది. విడదీసేటప్పుడు మనం తన్మాత్రం అంటే తత్ అని అనుకుంటాము, కానీ ప్రాతిపదిక ఏదో అది విడదీయాలి. ప్రాతిపదిక దకారాంతం చేత తద్దు మాత్రం అని విడదీయాలి. విడదీసి దకారానికి నకారం వచ్చింది అని చెప్పాలి. పైన కూడా ఏతన్మురారి దగ్గర కూడా అంటే ఏ తద్దు మురారి, ఏ తద్ అనే దకారాంత శబ్దం. చిన్మయం అనే చోట చిత్తే శబ్దం, తకారాంతమేది, అక్కడ చిద్దు కాదు. చైతన్యము, చిత్తులోంచే చైతన్యం అనే చేతన, ఆ చిత్ అనేది. కాబట్టి ఆ విడదీసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆ ప్రాతిపదిక ఏది అనేది గుర్తించాలి. ఈ తన్మాత్రం ఏతన్మురారి దగ్గరమో దకారాంతం, ఏతద్దు తద్దు. చిన్మయం అనే చోట చిత్ తకారాంతం. కథం తరిహి మదోదగ్రా కకుద్మంతః ఇతి యవాదిగణే దకార నిపాతనాత్. అది ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమిటి? కకుద్మంతః అని ప్రయోగించారు. మదోదగ్రా కకుద్మంతః, ఇది కాళిదాసు యొక్క ప్రయోగం. కకుద్మంతః అని ప్రయోగించారు. కకుద్ బాగానే ఉంది. మతుప్ అనేది ప్రత్యయం. ఈ మతుప్పు ప్రత్యయమే ఇక్కడ ఇప్పుడు శ్రీమంత అంటాం కదా, శ్రీమాన్, శ్రీమంతో, శ్రీమంత. శ్రీ సౌభాగ్యము, సంపద కలవాడు అనే అర్థంలో శ్రీమాన్ అంటారు. బహువచనంలో శ్రీమంత అంటారు. అది కలవాడు అనే అర్థంలో వస్తుంది ఈ మతుప్పు అనే ప్రత్యయం. అంచేత కకుద్ కలవి అని చెప్పుడు కకుద్మంత అని ప్రయోగించారు. ఈ మతుపు ప్రత్యయం కదా, మరి కకుద్దులో దకారానికి నిత్యంగా రావాలి కదా. ప్రత్యయ భాషాయా నిత్యం. ప్రత్యయం కాకపోతే పర్వాలేదు, వికల్పం కాబట్టి ఇక్కడ అనునాసిక సంధి చేయలేదు అనుకోవచ్చు. కానీ అలా అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ మంతః అనేటువంటి చోట మతుపు ప్రత్యయం, అది ప్రత్యయ సంబంధమైన అనునాసిక పరంగా ఉంది కాబట్టి నిత్యంగా రావాలి. కకున్మంతః అనాలి, కానీ కకుద్మంతః అనకూడదు. ఎందుకు మరి కకుద్మంతః అని ప్రయోగించారు కదా, ఎలాగా అని ప్రశ్న వేశారనమాట. కథంతరిహి మదోదగ్రా కకుద్మంత ఇది యవాదిగణే దకార నిపాతనాత్. అంటే కకుద్దని యవాదులు అని ఒక గణం. ఇప్పుడు ఈ పాణిని మహర్షి ఏం చేశారంటే ఒకే విధమైనటువంటి విధి లేదా మార్పు వచ్చేటువంటి వాటన్నిటినీ ఒక గ్రూపుగా తయారు చేశారు, సమూహం. వాటిని గణము అని అన్నారు. ఇప్పుడు అజాద్యత స్టాప్ అంటారు. అంటే అజాది గణములో ఉన్న శబ్దాలన్నిటికీ ఏదో టాప్ అనే స్త్రీ ప్రత్యయం, ఆ అనే ప్రత్యయం వస్తుంది. అలాగేంటి ఒక గణానికి, ఆ సముదాయం అంతటికి, అంటే ఆ శబ్దాలన్నిటికీ ఆ అనే స్త్రీ ప్రత్యయం కనబడుతోంది. అలా ఆ అనే స్త్రీ ప్రత్యయం వచ్చేటువంటి వాటన్నిటినీ ఒక గణంగా తయారు చేసి అజాదులు అన్నారు. అది షిత్ గౌరాదిభ్యశ్చ అని ఉంటుంది. గౌరాదులు, గౌర మొదలగు శబ్దాలన్నిటికీ ఏదో ngీప్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఈ అనేది స్త్రీ ప్రత్యయం వస్తుంది. ఇలాగా ఆయన విధానం చేసేటటువంటి సందర్భంలో కొన్ని గణములకి, ఎందుకంటే మరి భాష చాలా విస్తృతమైనటువంటి భాష. ఆ భాషలో ఉన్న అన్ని ప్రయోగాలు ఈ వ్యాకరణం చేత సంస్కరింపబడాలి. అందుకోసం ఆయన ఏం చేశారు, ఆ గణాలన్నీ లేదా శబ్దాలన్నీ ఒక్కొక్కటి చెప్పడం అంటే ఎప్పటికీ తెమలదు. అందుచేత ఒకే విధమైన మార్పు కలిగినటువంటి శబ్దాలన్నిటినీ ఒక గణంగా తయారు చేసి
ఈ గణాల్లో ఈ గణానికంతకి ఈ ప్రత్యయం వస్తుంది, ఈ గణానికి ఈ ప్రత్యయం వస్తుంది, ఇలాగా ఆయన చెప్పారు. అంచేది ఇక్కడ ఈ యవాదులు అని ఒక గణం. ఆ గణములో ఈ శబ్దాన్ని కకుద్దని దకారాంత శబ్దముగానే నిపాత చేశారు. నిపాతనం అంటే ఏమిటంటే మార్పు చెందదు. అది ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది, మార్పు రాదు దానికి. అంచేత దకారాన్ని నిపాతగా చెప్పడం చేత కకుద్ అని దకారము అంతంగా దాన్ని నిపాతగా చెప్పడం చేత ఇక్కడ ఈ అనునాసిక సంధి రాలేదు. అంటే వికల్పంగా కూడా రాదు ఇక్కడ. ఎప్పుడైతే దకారము మార్పు చెందదు అని నిపాతగా చెప్పారో, నిపాతగా చెప్పడం అంటే అది దాని స్వరూపం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఇంక దానికి మార్పు రాదు. అంచేది ఇక్కడ వికల్పంగా కూడా అనునాసిక సంధి రాదు. మామూలుగా అయితే ఈ మతుప్పు అనేది ప్రత్యయం కాబట్టి నిత్యంగా అనునాసిక సంధి రావాలి. కానీ కకుద్ అనే శబ్దం దగ్గర మాత్రము ఎప్పుడూ అది దకారాంతంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ అనునాసిక సంధి రాలేదు అని చెబుతున్నారు. అది తర్వాత తోర్లి, తోహ్ లి తవర్గస్య లకారే పరే పరసవర్ణ స్యాత్. ప్రథమయో పూర్వసవర్ణ, తర్వాత పరసవర్ణం. ఇది తవర్గస్య లకారే పరే పరసవర్ణ స్యాత్. తోహ్ అనేది తవర్గ అని, తూ అనేదానికి తోహ్ అంటే తవర్గస్య, లి ల్ అనేదానికి సప్తమి లి, అంటే లకారే పరే, తవర్గస్య లకారే పరే పరసవర్ణ స్యాత్, పరసవర్ణం వస్తుంది. తల్లయ, ఇప్పుడు ఇది కూడా తద్దు లయ, తద్దు లయ. లయ అనే చోట లకారం పరంగా ఉంది. తద్ అనే చోట దకారం. దీనికి లకారం పరంగా ఉండగా పరసవర్ణం వస్తుంది అన్నారు. పరసవర్ణం అంటే పరము లకారం కదా, ఇంకా లకారానికి పెద్దగా సవర్ణాలు ఏం లేవు. అంటే దకార స్థానంలో లకారమే వస్తుంది. తల్లయ అయింది. టైం బాగా ఎక్కువైపోయినట్టు. సరే ఆపేద్దాం. ఇంక ఇదొకటి చెప్పి విద్వాన్ లిఖతి, విద్వాన్ లిఖతి, విద్వాన్, విద్వాన్లో నకారం తవర్గ, లిఖతి లకారం పరంగా ఉంది. ఇక్కడ పరసవర్ణం అంటే మామూలుగా నకారానికి లకారం వస్తుంది అని అనుకుంటాం. ఇంకొక విశేషం ఏంటంటే నకారం అనునాసిక. అనునాసిక ఉన్నప్పుడు అవతల సవర్ణంలో అనునాసిక ఉండే అవకాశం ఉంటే అనునాసిక రావచ్చు. అయితే మనకి అనునాసిక అననునాసిక భేదేన యవలా ద్విధా అని చెప్పారు. మనకి సంజ్ఞా ప్రకరణంలో వచ్చింది. యా వా లా ఈ మూడిటికి అనునాసిక అననునాసిక అని రెండేసి రకాలు ఉంటాయి అని చెప్పారు. కాబట్టి లకారము అనునాసిక లకారం ఉన్నది, అనునాసిక కానిది ఉంది, అనునాసికైన లకారము ఉంది. ఇందాక తద్దులయ అనే చోట తద్దు అనే దకారము అనునాసిక కాదు, కాబట్టి దాని స్థానంలో వచ్చిన లకారం కూడా అనునాసిక కాని లకారం వచ్చింది. విద్వాన్ లిఖతి అనే చోట విద్వాన్ నకారం, ఈ నకారం అనునాసిక వర్ణం. కాబట్టి అనునాసిక లకారం ఉంది కాబట్టి నకార స్థానంలో అనునాసిక లకారం వస్తుంది.
ఒకవేళ అంటే అనునాసిక లకారం లేదనుకోండి, మామూలు లకారమే రావాలి, ఉన్నది ఒకటే కాబట్టి. అయితే అనునాసిక అననునాసిక అని లకారము 2 రకాలు అని చెప్పారు కాబట్టి ఈ నకార స్థానంలో వచ్చేది అనునాసిక లకారం వస్తుందన్నమాట. నకారస్య అనునాసికో లకార అని రాశారు. అందుకే విద్వాంగుల్ లిఖతి, అక్కడ విద్వాంగుల్ లిఖతి. ఈ ఒక లకారాన్ని అనునాసికగా పలకాలి. ఉదస్తా స్తంభో పూర్వస్య. సరే, ఇక్కడికి ఆపేద్దాము. మళ్ళీ వారం కలుద్దాం.